హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. ఈరోజు మనం గుణింతాలతో పదాలు నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాసుల్లో మనము కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా, గుణింతాలతో ఏర్పడే పదాలు. ఈరోజు కూడా రివిజన్ లాగా మళ్ళీ ఒకసారి పదాలను మాత్రమే నేర్చుకుందాం. కిటికీ, కా గుడిస్తే కి, టా గుడిస్తే టి, కా గుడిస్తే కి, కిటికీ. కీటకం, కా గుడి దీర్ఘమిస్తే కీటకం, కీటకం. కుశలం, కా కొమిస్తే కు, షే లా పక్కన సున్న పెడితే లం, కుశలం. కూన, కా కొమ్ము దీర్ఘమిస్తే కూన, కూన. కెరటం, కాకు ఎత్వమిస్తే కెరటం, కెరటం. కైవసం, కాకు ఐత్వమిస్తే కైవసం, సా పక్కన సున్నా పెడితే సం, కైవసం. కోమల, కాకు ఒత్వం దీర్ఘమిస్తే కోమల, కోమల. కంచం, కాకు పక్కన సున్నా పెడితే కం, చ పక్కన సున్నా పెడితే చం, కంచం. గోడ, గాకు ఒత్వం దీర్ఘమిస్తే గోడ, గోడ. గుడి, గా గుడిస్తే గు, డా గుడిస్తే డి, గుడి. గోపురం, గాకు ఒత్వం దీర్ఘమిస్తే గో, పాకమిస్తే పు, రా పక్కన సున్న పెడితే రం, గోపురం. టోపీ, టా కొత్తం దీర్ఘమిస్తే టో, పా గుడిస్తే పి, టోపీ. టమాటా, టా మగ దీర్ఘమిస్తే మా, ట, టమాటా. గడియారం, గ డి, డా గుడిస్తే డి, యాగ దీర్ఘమిస్తే యా, రా పక్కన సున్న పెడితే రం, గడియారం. డంక, డా డా పక్కన సున్న పెడితే ఢంక, ఢంక. ఢమరుకం, ఢ మా రా కొమిస్తే రు, కా పక్కన సున్న పెడితే కం, ఢమరుకం. నెక్స్ట్ డోలు, డా కొత్తం దీర్ఘమిస్తే డో, లా పక్కన లా కొమ్మిస్తే లు, డోలు. నకలు, నకలు, నకలు. నలుపు, నా లా కొమిస్తే లు, పు, నలుపు. నీరు, నా గుడి దీర్ఘమిస్తే నీ, రా కొమిస్తే రు, నీరు. నృపతి, నాకు రుత్వమిస్తే నృ, పతి, నృపతి. నేను, నాకైతే దీర్ఘమిస్తే నే, నా కొమిస్తే ను, నేను. నే మలి, నాకు ఎత్వమిస్తే నే, మలి, నెమలి. నోము, నాకు ఒత్తం దీర్ఘమిస్తే నో, మా కొమిస్తే ము, నోము. నౌకరు, నాకు ఔతమిస్తే నౌ, క రా కొమిస్తే రు, నౌకరు. నాకు సున్న పెడితే నం, ద నం, నందనం. పసిడి, ప సా గుడిస్తే సి, డా గుడిస్తే డి, పసిడి. పసరు, పసరు. పసరు, రా కొమిస్తే రు, పసరు. పాప, పగు దీర్ఘమిస్తే పా, ప, పాప. పాపిడ, పగు దీర్ఘమిస్తే పా, పగుడిస్తే పీడ, పాపిడ. పిలుపు, పగుడిస్తే పి, లా కొమిస్తే లు, పా కొమిస్తే పు, పిలుపు. పీఠం, పగుడి దీర్ఘమిస్తే పీఠ, టా పక్కన సున్న పెడితే టం, పీఠం. పుట, పాకమిస్తే పుట్ట, పుట. పూనకం, పాకొమ్ము దీర్ఘమిస్తే పూ, నా కం, పా పక్కన సున్న పెడితే కం, పూనకం. పెసలు, పాకేతమిస్తే పే, సా లా కొమిస్తే లు, పెసలు. పెరుగు, పాకేతమిస్తే పే, రా కొమిస్తే రు, గా కొమిస్తే గు, పెరుగు. ఒకసారి చూడండి, కి టి కి. ఇప్పుడు మనకి వర్డ్ రాయలేదు అనుకోండి, కిటికీ అని చెప్పినారు అనుకోండి, కి కా సౌండ్ ఈ సౌండ్ వస్తుంది. మనకి ఇది వర్డ్ ఎలా రాయాలో మనకు తెలియలేదు అనుకోండి, ఫస్ట్ మనం వింటాం కదా కి టి కి, ఆపోజిట్ ఉన్న వాళ్ళు కిటికీ అని చెప్పినారు అనుకో, అప్పుడు మీరు ఎలా రాయాలి? కా గుడిస్తే కి, కి. కా ప్లస్ ఈ సౌండ్, కి అనే అక్షరంలో మనకు రెండు సౌండ్స్ వినబడుతున్నాయి, ఒకటి కా, ఒకటి ఈ. ఈ అనే సౌండ్ కి చూడండి మనకి ఏ గుర్తు వస్తుంది ఇక్కడ? గుడి, గుడి అనే గుర్తు కనిపిస్తుంది, అది ఇక్కడ రాసుకోవాలి. కి టా గుడిస్తే టి, కా గుడిస్తే టి. మళ్ళీ టాలో టా సౌండ్ ఈ సౌండ్ వినబడుతుంది కదా, ఈ సౌండ్ కి ఏంటిది? గుడి. మళ్ళీ కి, ఈ సౌండ్ కి ఏంటిది? కి, కిటికీ. అలా కూడా రాసుకోవచ్చు, కి టి కి. నెక్స్ట్ కీటకం, కీ సౌండ్ కీ అని చెప్పిన కదా,
కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ అని మీరు గుర్తించాలి. కాకు గుడి దీర్ఘం కాబట్టి ఈ సౌండ్, ఈ సౌండ్ కి గుడి దీర్ఘం వస్తుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ కీటకం, కం ఉమ్మ సౌండ్ వస్తుంది కదా, సున్నా. కీటకం. కుశలం, కాకొమ్మిస్తే కు, కు ఊ సౌండ్ వస్తుంది కదా, కా ప్లస్ ఊ సౌండ్. ఊ సౌండ్ కి ఎలా వస్తుంది గుర్తు, కాకు కొమ్మిస్తే కు, లా పక్కన సున్నా పెడితే లం. నెక్స్ట్ కూన, ఊ సౌండ్ కాబట్టి కు, కాకు కొమ్ము దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ కెరటం, కే ఏ సౌండ్. ఏ సౌండ్ కు సింబల్ ఏంటిది, ఏ సౌండ్. కే ఎత్తం, కెరటం. అలాగే కైవసం, ఐకి ఏమొస్తుంది ఇలా గుర్తు, కైవసం. కోమల, ఓ అనే సౌండ్ వస్తుంది కదా, కోమల. కంచం, కమ్ అన్నప్పుడు మళ్ళా అమ్మ అనే సౌండే వస్తుంది. ఇక్కడ చూడండి గోపురం, గాకు ఒత్తం దీర్ఘమిస్తే గో, గో అంటే ఓ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఈ సింబల్ వాడతాం, గోపురం, గోపురం. నెక్స్ట్ నౌకరు, నౌ, అవు ఎక్కడ ఉంది, అవుకి ఏ సింబల్ ఉంది, ఇది వాడతాం. నాకు పైనే కదా మనం ఔత్వం రాసేది, నౌకరు, నౌకరు. అలాగే నృపతి, రా సౌండ్ వస్తుంది కదా, అప్పుడు రుత్వం వస్తుంది. అలాగే నృ అన్నప్పుడు రుత్వం దీర్ఘం రాయాలి. నెక్స్ట్ రు కాబట్టి నృ అనే షార్ట్ టైమ్ లో అంటున్నాం కాబట్టి నృపతి. అలాగే మిగతా అన్ని కూడా మనం అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం. నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.